పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత భీకరంగా మారుతున్నాయి. ఇరాన్ ని అణ్వాయుధ రహిత దేశంగా మార్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ 20 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జెరూసలం వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమాసియా ముఖ చిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. దశాబ్దాలుగా ఇరాన్ నిర్మించుకున్న క్షిపణి వ్యవస్థలు, అణుమౌలిక సదుపాయాలు ఇప్పుడు బూడిద కుప్పలుగా మారాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉన్న అద్భుతమైన సమన్వయం వల్ల ఇరాన్ గగనతలంలో తమ యుద్ధ విమానాలు ఇప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నాయని ఆయన గర్వంగా ప్రకటించారు. అసలు ఈ 20 రోజుల్లో ఇరాన్ ఎంతటి నష్టాన్ని మూటగట్టుకుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు మరింత కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ 20 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. జెరూసలేం వేదికగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు యుద్ధ దిశ, దాని తీవ్రత, భవిష్యత్తు పరిణామాలపై స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధ కలలను పూర్తిగా చెదరగొట్టడం, అలాగే ఆ దేశ క్షిపణి సామర్థ్యాన్ని నిర్మూలించడం ఈ ఆపరేషన్ లక్ష్యమని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన దాడులు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని, తమ దళాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్ సైనిక యంత్రాంగం ప్రస్తుతం పూర్తిగా అతలాకుతలమైందని, ఆ దేశ రక్షణ వ్యవస్థలు కుప్పకూలిన స్థితికి చేరుకున్నాయని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా ఇరాన్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్ వ్యవస్థలను ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాయని ఆయన వెల్లడించారు. కేవలం ఆయుధాలను నాశనం చేయడమే కాకుండా వాటిని తయారు చేసే పారిశ్రామిక వ్యవస్థలపైన దాడులు చేసినట్లు తెలిపారు. ఇరాన్ భవిష్యత్తులో మళ్లీ అదే స్థాయిలో సైనిక శక్తిని నిర్మించుకోలేని విధంగా వ్యూహాత్మక దెబ్బ కొట్టామని ఆయన తెలిపారు. వందలాది క్షిపణి లాంచర్లు ఇప్పటికే ధ్వంసమయ్యాయని, ఇరాన్ గర్వంగా భావించే బాలిస్టిక్ క్షిపణి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయని వివరించారు. ఇక అణు సదుపాయాలపై జరిగిన దాడులు యుద్ధంలో అత్యంత కీలక ఘట్టంగా నిలిచాయని నెతన్యాహు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఎదగకుండా అడ్డుకోగలిగామని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రాంతీయ భద్రతకే కాకుండా ప్రపంచ భద్రతకు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్లోని కీలక ఇంధన కేంద్రాలపై జరిగిన దాడుల గురించి వస్తున్న వార్తలపై కూడా నెతన్యాహు స్పందించారు. ముఖ్యంగా సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ వంటి ప్రాంతాలపై జరిగిన దాడులను ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్వహించిందని ఆయన స్పష్టం చేశారు. ఎవరి సహాయం లేకుండా ఈ ఆపరేషన్ను అమలు చేశామని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో మరిన్ని భారీ దాడులు చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు కొంత విరామం ఇచ్చామని ఆయన వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇది ఇజ్రాయెల్, అమెరికా సంబంధాల బలాన్ని చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ నాయకత్వంలో ఈ రెండు దేశాల మధ్య సమన్వయం అత్యున్నత స్థాయిలో ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన 2 వైమానిక దళాలు, అత్యుత్తమ నిఘా వ్యవస్థలు కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించగలవో ఈ ఆపరేషన్ చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ అమెరికాను యుద్ధంలోకి లాగుతోందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని, ఆయనను ఎవరూ ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక పరిస్థితిపై నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఇరాన్ సైనిక శక్తి నామమాత్రంగా మిగిలిపోయిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది యుద్ధంలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. గగనతల నియంత్రణ ఎవరి చేతిలో ఉంటే యుద్ధంలో వారికే పైచేయి ఉంటుంది. ఇక సముద్ర యుద్ధపరంగా కూడా ఇరాన్ పరిస్థితి బలహీనంగా మారింది అని ఆయన తెలిపారు. ఇరాన్ నౌకాదళం తీవ్ర నష్టాన్ని చవిచూసిందని, సముద్ర గర్భంలో కలిసిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.
కాస్పియన్ సముద్రంలో ఉన్న వారి నౌకాదళ విభాగంపైన దాడులు చేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఇరాన్ సైనిక నాయకత్వంలో సమన్వయం లేకపోవడం, కమాండ్ వ్యవస్థలో గందరగోళం నెలకొనడం వారి బలహీనతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హర్మూజ్ మార్గంపై ఇరాన్ చేస్తున్న హెచ్చరికలపై కూడా నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఈ మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ బెదిరించడం ద్వారా ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. అయితే అలాంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కావని హెచ్చరించారు. ఈ మార్గాన్ని తెరిచే ఉంచేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. ఇరాన్పై సైనిక చర్య వెనుక 3 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం, బాలిస్టిక్ క్షిపణి ముప్పును పూర్తిగా నిర్మూలించడం, 47 సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేలా పరిస్థితులను సృష్టించడం వంటి 3 లక్ష్యాలను వివరించారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలుంటే ప్రపంచానికి ఎంత పెద్ద ముప్పు ఏర్పడేదో ఊహించుకోవాలని ఆయన అన్నారు. ఐతుల్లా పాలనలో ఉన్న ఇరాన్ ఆ ఆయుధాలను వినియోగించి ప్రపంచాన్ని బెదిరించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్ భద్రత కోసం మాత్రమే కాకుండా ప్రపంచ భద్రత కోసం కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే ఆపరేషన్ రైజింగ్ లయన్ పశ్చిమాసియాలో పరిస్థితులను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఒకవైపు ఇరాన్ సైనిక సామర్థ్యంపై భారీ దెబ్బలు పడుతున్నాయని ఇజ్రాయెల్ చెబుతుండగా, మరోవైపు ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం కూడా కనిపిస్తోంది.